నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. రైట్, ఇంకో ప్రశ్న స్వామి. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, మీరు ఇందాక చెప్పారు కలియుగంలో మనం చూసే చాలా తక్కువ, ఇప్పుడు ఫ్యూచర్ లో చాలా చాలా దారుణాలు చూడబోతున్నాం అంటున్నారు. భయానకంగా ఉంది. అంతవరకు వెళ్లకుండా మోక్ష మార్గం వైపు ఈశ్వరుడు మనల్ని నడిపించాలని దండం పెట్టుకోవడం మినహాయిస్తే మన చేతిలో ఏం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఖచ్చితంగా భయానకంగానే ఉంది. ఇప్పుడు కూడా ప్రత్యేకించి ఆడపిల్లలకి రక్షణ లేదు అని అంటే అది అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రక్షణ ఖచ్చితంగా కరువైంది. మొన్నటికి మొన్న జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యం మీకు తెలిసే ఉంటుంది. ఈ నిత్యం ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఏదో ఒక రకంగా హింసనైతే ఎదుర్కొంటూ ఉన్నారు. అది కంటి చూపుతో కూడా హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బస్సుల్లో ట్రావెల్ చేస్తుంటే రకరకాల ప్రాంతాల్లో ముట్టుకోవటము కావాలని ఇలా హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మానసికంగా హింసించే వాళ్ళు చాలా, ఇప్పుడు మనం జాబులకు వెళ్తాం, మానసికంగా హింసను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ రక్షణ కావాలి మాకు, రక్షణ కావాలి అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలి. ఒకరిని ఇబ్బంది పెట్టే చర్య చేస్తున్నాము, అది రేపు పొద్దున మా తల్లికో మా చెల్లికో నా భార్యకో నా వయసు వచ్చిన బిడ్డకో ఇతరులు చెయ్యొచ్చు, అవకాశం ఉంది అనే జ్ఞానము ఒక మనిషికి వచ్చినప్పుడు ఇతరులతో చెయ్యరు కదా. బట్ అంత విచక్షణ లేకనే లేదు అంటే జ్ఞానం సంపాదించిన వాళ్ళ గురించి చెప్తున్నా. అది విచక్షణ లేదు అంటే వాళ్ళకి అంత ఈజీగా రాదు. వాళ్ళకి రావటం దేవుడెరుగు. వీళ్ళు రక్షింపబడాలి, మేము రక్షింపబడాలి మీరు అన్నట్టు. అందుకని మనం ఏంటంటే కొన్ని చూసి మనం చేసే పద్ధతుల్లో వేరే ప్రయాణాల్లో కొంచెం మన యొక్క రక్షణ నిమిత్తం మనం జాగ్రత్తలు తీసుకోవడం తప్ప భగవంతుడి మీద భారం ఎలా వేయాలి? భగవంతుడిని ఎలా, నేను అడిగేది ఇదే, భగవంతుడి మీద ఎలా ఆయన్ని ఆశ్రయించాలి రక్షణ విషయంలో? ఆయా భగవంతుడిని అమ్మవారిని మనస్ఫూర్తిగా, అసలు స్త్రీలే శక్తి స్వరూపులు, అందులో సందేహం లేదు. ఆ అమ్మవారి యొక్క అంశాలు బేసిక్గా శక్తి ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఎట్లా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఉండాలి, తర్వాత ఏ విధమైనటువంటి స్థలాల్లో మనం సంచరించాలి, ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో కొంచెం భగవంతుడి ఇచ్చిన జ్ఞానంతో పరికించి మనం దూరంగా ఉంటూ మనం తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ఇది కలియుగంలో తప్పదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అంతే. ఎందుకంటే ఆ తల్లులు అమాయకంగా ఉంటే ఇబ్బంది. అయితే ఇది లౌకికంగా మీరు చెప్తున్నారు. ఆ భగవంతుడు కోరినప్పుడు మీకు రక్షణ ఆటోమేటిక్ ఒక వలయం. ఆ వలయం ఎలా సృష్టించాలి? అంటే ఆ అమ్మాయి రోజు కూడా ధ్యానము, ఇవి పరిస్థితి, ఇవన్నీ అదుపులు అవుతాయి. ఎలా అవుతాయంటే మీ యొక్క శుద్ధాత్మతో మీరున్నప్పుడు మీ మీద ఆ దృష్టి పెట్టడానికి కూడా సంకోచం ఉంటుంది, ఆ థాట్ రాదు. అమ్మవారిని ఎలా కొలవాలి అనేది నా ప్రశ్న. మీకు ఎవరికి ఏ ఇష్టం ఉంటే ఆ తల్లిని కొలుస్తూ ఆ తల్లి యొక్క కృపని సర్వదా సతతము పొందేట్టుగా ఏకాగ్రత హృదయ చిత్తంలో ఆ ప్రతిష్ట చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీకు రక్షణ వలయం వస్తుంది, ఏర్పడుతుంది. మీకు ఆ థాట్ వస్తుంది. మిమ్మల్ని అందరూ ఇలా చూసినా పట్టించుకోరు. ఇలా ప్రత్యేకమైన చూపులు అంతగా రావు. రైట్, ఇది ఆడవాళ్ళకి సంబంధించి. కొంతమంది తల్లులు కూడా అడుగుతూ ఉంటారండి, మనకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఏమంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, లేకపోతే మా పిల్లలు ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు అనుకోండి, వాడు మగపిల్లవాడైతే బైకుల మీద చాలా ఫాస్ట్ గా వెళ్ళటం, ఇంటికి తిరిగి వచ్చేదాకా ఈ తల్లి హృదయం డక్కు డక్కు అని కొట్టుకుంటూనే ఉంటుంది. మా పిల్లలు సురక్షితంగా ఉండాలి అంటే మరి తల్లిదండ్రుల కోసం ఏదైనా చెప్తారా? వారు తల్లిదండ్రులు ఉదయం చక్కగా సంకల్పం చేసి పిల్లల్ని, కుటుంబాన్ని రక్షణ చేసే తండ్రివి నీవేనయ్యా, సద్బుద్ధిని సత్మార్గాన్ని సతతము మా పిల్లలకి ఇవ్వు, సత్సాంగత్యాన్ని కూడా ఇవ్వు. ఎందుకంటే మంచి వాళ్ళతో తిరగడం కోసం. అది
తప్పదు. ఏ ఉద్యోగం చేసినా మనని చూసి కొంతమంది ఈర్ష ద్వేషాలు కూడా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మనం పైకి వస్తున్నా కూడా ఏడ్చేవాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అసలు మన మీద దృష్టి పడదు ఇంకప్పుడు. భగవంతుడి దృష్టి మన మీద ఉన్నప్పుడు చెడ్డవాళ్ళు మన దృష్టి పడ్డా వాళ్ళది మన మీద వాళ్ళు ఏం చేయలేరు. రక్షణ ఉంది కాబట్టి. అయితే ఇది నిత్యం చేయాలి, రోజు సతతము సర్వకాల సర్వావస్థందులంతో పెద్ద తల్లులు, అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో మా పిల్లల్ని కాపాడు, అలాగే మమ్మల్ని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, మాకి ఈ జీవితంలో చివరి అంకంలో నీలో చేర్చుకో, మళ్ళీ జన్మలు లేకుండా జన్మ రాహిత్యాన్ని కూడా ప్రసాదించు అందానం పెట్టుకోవాలి తేలిగ్గా. అయితే ఇది ప్రతినిత్యం ఖచ్చితంగా చేయాలి. ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తే మనం ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసేసుకుంటామో ఆరాధన కూడా అలాగే కాన్స్టెంట్ గా. వాళ్ళకి వేరే పనులు ఏముంటాయి, కాసేపు చూస్తే కాసేపు టీవీ చూడండి, రిలీఫ్. కానీ అదే మొత్తంగా కాదు, భగవంతుడు మనకి ఏదైతే ఇస్తాడో ఆయన్ని పట్టుకుందాం. మధ్య మధ్యలో రిలీఫ్స్ ఓకే, అరగంట పావుగంట ఇంటర్వెల్స్. స్వామి, ఇంకో ప్రశ్న. డబ్బులకి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కోవడం సుమారుగా 99% మంది అందరికి ఇబ్బంది. 1% ఎక్కడో మహాత్ములు అది అవసరం లేదు నాకు ఈశ్వరుడు చూసుకుంటారు మీలాంటి వాళ్ళు, వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. మరి ఇంత ఇబ్బందులు ఇప్పుడు ప్రజానికం ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే ఇది ఫస్ట్ కలియుగ ధర్మాలు. కలియుగం వచ్చాక ఎవరి మనసులు ఏకాగ్రతలు ఉండకుండా ఆ కలి ప్రవేశంతో చెడులో ఆయన ఎక్కువ ఉంటాడు కాబట్టి, థాట్స్ లో ఎక్కువ పవర్ఫుల్ ఉంటాడు కాబట్టి, ఆయన నుంచి రక్షించుకోబడాలి అంటే మనం ఆ భగవంతుడి మీద దృష్టి మరల్చి ఏకాగ్ర చిత్తంతో స్వామిని గనక కొలిస్తే, ఆయన కృప పొందితే ఈ కలియుగంలో కూడా మీకు ఇష్టమైనవన్నీ సాధించవచ్చు, మీకు ఇష్టంగా బతకచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళకు కూడా ఇష్టంగా మీరు పనులు చేయొచ్చు. సందేహం లేదు, ఇందులో తప్పకుండా మంచి జరుగుతుంది. డబ్బులు వస్తాయి, మీరు చేసే పనిలో ఆ దైవ కృప కలుగుతుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మంచి ఉద్యోగాలు కానీ, మంచి పెళ్ళిళ్ళు కానీ, పాస్ అవ్వడాలు కానీ అన్నీ కూడా దేవుడు కృపే అని నమ్మేసేయాలి. భగవంతుడిని ఇష్టమైన దేవుడు, దీంట్లో ఒక దేవుడు లేదు, మీకు ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైన దేవుడి మీద దృష్టి పెట్టండి. కొంతమంది బాబా అంటారు, చేసుకో, తప్పులేదు. ఫైనల్గా ఏంటి? ఏకాగ్రత. ఆ ఏకాగ్రతతో మన హిందూ ధర్మంలోనే ఇన్ని వేల వందల లక్షల దేవుళ్ళు ఉన్నారు, 1 కోటి దేవతలు ఉన్నారు. 1 కోటి దేవతలు అంటే మరి ఎందుకున్నారు అంటే దాని టెక్నిక్గా చెప్పడానికి నేను అందుకనే ఆ విషయం తీసా. ఏ రూపాన్ని నువ్వు కొలిచినా ఆ కృప కలుగుతుందని చెప్పడం కోసం ఇంతమంది దేవతలు ఉన్నారు. గోమాత ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు? వృక్షమాత ఇస్తుంది, వేప చెట్టు ఇస్తుంది, రావి చెట్టు ఇస్తుంది. మనం రావి చెట్టును విష్ణువుగా మనం కొలుస్తున్నాం, అమ్మవారి రూపంగా లక్ష్మీ అమ్మవారి రూపంగా మరి వేప చెట్టును కొలుస్తున్నాం. అలాగే బోళ్ళు కొన్ని చెట్లు ఉన్నాయి. అలాగే వృక్షాలే కాకుండా మరి మీరు దాన్ని శుభాలు ఇచ్చేటువంటి జంతువులు కూడా ఉన్నాయి. అంటే ఏమీ లేదు, కామన్ థింగ్ ఈజ్ పవర్. ఆ పవర్లో ఆ దానికి మీరు ఐక్యత అయితే, మిళితమైతే అదే మీరవుతారు, మీరే అది. ఏకం అనేకం, అనేకం ఏకం అంటారు దాన్ని. అన్నిట్లో సర్వత్రా దివ్య శక్తి ఉన్నది. అది మీకు తప్పకుండా కృప చేస్తుంది, మిమ్మల్ని సత్మార్గంలో నడిపిస్తుంది. ఏదైతే నమ్ముతున్నారో అది త్రికరణ శుద్ధిగా నమ్మి చెయ్యాలి. మరి డైవర్ట్ అవ్వద్దు. అయితే ఇక మీరు ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయరు. మన ఏకాగ్రత ఉండి మధ్యలో ఫోన్ వచ్చింది వెళ్ళిపోకూడదు, ఏదేదో ఉంటుంది. అలాంటి పనులు చేస్తే ఇక ఏకాగ్రత పోతుంది. సరే, ఫోన్ వచ్చే వెళ్ళినా ఒక పద్ధతి అయితే, ఏదో పని ఉండదు, ఏదో ఒక పద్ధతి అనుకుందాం, కానీ అసలు ఇది చేస్తే అవుతుందా అని స్టార్ట్ అవుతుంది డౌట్. నో డౌట్. మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే భగవంతుడు మీకు కృప చేస్తాడు. ఫస్ట్ మన మీద మన నమ్మకం ఉండాలి, తర్వాత భగవంతుడు నమ్మాలి. మన మీద మనకే డౌట్. ఏదో ఎక్కడో జూబ్లీహిల్స్ వెళ్తూ ఉంటాం కార్లోనో, ఏదో ప్రయాణం చేస్తుంటాం, సడన్ గా మనకేదో గుర్తొచ్చి లెఫ్ట్ వెళ్ళిపోతాం, రైట్ వెళ్ళిపోతాం. అంటే ఏకాగ్రత దెబ్బతిన్నది. మీరు ఫస్ట్ దేనికైనా అయితే బయలుదేరారో అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ తర్వాత ఇంకో పని పెట్టుకోండి. ఆ దగ్గర ఉండొచ్చు, దూరం ఉండొచ్చు. అంటే ఏకాగ్రత బ్రేక్ చేస్తే ప్రతిదీ బ్రేక్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పే, అంతేగాని మనం ఏకాగ్రత ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. సాధించండి, తప్పకుండా వస్తుంది. చేసేది నమ్మండి, అంతే. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇప్పుడు ఆ ఏనుగు కూడా విష్ణు వస్తాడో రాడో గజేంద్ర మోక్షం వస్తాడో రాడో అన్నప్పుడు రాలేదు. బాబు నువ్వు వచ్చేసావు చెప్పడు అనేటువంటిది పద్యం కూడా ఉంది పాపం. అదైతే అప్పుడు ఆయన వచ్చారు, మరి ఆయన విష్ణు చక్రాన్ని వదిలేరు,
ఆయన కూడా ఎలా వచ్చాట, ఏమి ధరించకుండానే వచ్చేసాడు. పరుగు ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా వచ్చేస్తాయి కదా. అదే ఇప్పుడు నేను ఆ గండకీ నదికి నేను వెళ్ళొచ్చాను, అది మీరు సంతోషపడతారు. గండకీ నది నేపాల్, చైనా, ఇండియన్ బార్డర్ లో ఉంది. అది అందరూ వెళ్ళరు. ఈ గండకి ప్రస్తుతం ఉండే గండకీ నది కాకుండా ఇన్నర్ సైడ్ ఒక అబౌట్ 29 కిలోమీటర్స్ ఉంటది ఇన్సైడ్. అదొక శాండ్, అదొక ఎడార్లా ఉంటది. అక్కడ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వస్తే అది అక్కడ జరిగింది గజేంద్ర మోక్షం. అప్పుడు ఆ యుగంలో అప్పుడు ఆ స్వామివారు విష్ణు చక్రం ఏదో సుదర్శన చక్రం వదిలితే ఆ మరి తల మొసలి తల సంహరింపబడింది. అప్పుడు ఏమైందంటే అది మునిగినందుకు అక్కడే శాలిగ్రామాలు పుట్టాయి. అది చాలా మంది గుర్తించాలి. అక్కడి నుంచే వస్తాయి శాలిగ్రామాలు కొండలు కొండలుగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ ఉండే దగ్గరగా ఉన్న వాళ్ళు తీసుకొని అది శాలిగ్రామాలు అమ్మడమే కాకుండా అది కట్ చేశారనుకోండి, మీరు నెట్లో చూడండి, కట్ చేస్తే మీకు కనబడుతుంది లోపట చక్రం, శంకు, నామాలు, పాదాలు రకరకాలుగా ఉంటాయి. అది గోల్డెన్ కలర్ లో ఉంటాయి. అందుకనే దొంగలు, వాళ్ళు దోపిడీదారులు వీళ్ళ దగ్గర ఎవరైనా పొరపాటున వెళ్తే నా దగ్గర కూడా లాక్కున్నారు. అందుకని నేను అనుభవంతో చెప్తున్నా. అంటే నేను అన్ని కొన్ని తీసుకొచ్చా. అయితే నాతో పాటు ఇంకొక అతను ఉన్నాడు, దారి నాకు తెలియదు కాబట్టి ఆయన సహాయం చేశారు. అక్కడ పూజారి గారు, గోవింద్ ఆయన పేరు అప్పట్లో. ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను 79-80s లో వెళ్ళాను. నాకు ఇవంతా సంచారం ఎక్కువ ఇష్టం. అప్పుడు ఇంకా అసలు ఇంకా దారుణం ఏంటి చెప్పలేము. ట్రక్కింగే, నడవడమే. అక్కడికి ఏం బస్సులు ఉండవు, మనుషులే వెళ్ళరు, అసలు ఎవడు వెళ్ళడు. ఎందుకు, ఏముందని వెళ్తారు, రాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తారా, వాళ్ళ భాష. మనకేమో దైవ స్వరూపం, ఆయన ఎంతో పవిత్రమైనట్టుగా మనం పూజలో పెట్టుకుంటాం కాబట్టి. అయితే మేము తెచ్చుకుంటాం. ఒక 1 వీక్ పట్టింది వెళ్ళడం, అబౌవ్ 1 వీక్ అయితే. రిటర్న్ వస్తుంటే అక్కడ వేరే ముసుగు వీరులు ఉంటారు, అవన్నీ లాక్కున్నారు. నాయన నువ్వు తీసుకుంటే తీసుకున్నావు, లేకపోతే ఇవ్వకపోతే చంపేస్తారు, సింపుల్. అందుకని నేనన్నాను, బాబు కొన్నన్నా ఇవ్వరా నాయన అంటే, పాప వాడేదో మంచివాడేమో, మంచి దొంగ ఏదో ఇన్ని గుప్పడిచ్చాడు, మిగతా అన్ని తీసేసుకున్నారు. అది ఎందుకంటే తీసుకెళ్లి మిషన్ మీద కట్ చేసి 2గా చేస్తే ఆ గోల్డ్ టైప్ ఆఫ్ పౌడర్ ఉంటుంది, అది బ్రష్ తో తీసి అది కూడా అమ్ముతూ ఉంటారు. అసలు అందుకన్నమాట వాళ్ళు దొంగిలించేది. ఈ దేవుడు ఏం అక్కర్లేదు వాళ్ళకి. దేవుడు ఎందుకు, నీకు కనిపించేది పాదాలు, నువ్వు మొక్కుతావు, వాడేందుకు మొక్కుతాడు. అలాగా మీ దగ్గర కూడా దొంగిలించారు అంటే. దొంగలకి ఏది అనర్హం అండి, అన్ని లాక్కుంటాడు, ఏదైనా లాక్కుంటాడు. అప్పుడు తెచ్చుకున్న ఉన్నాయండి చాలా వరకు. కొన్ని టెంపుల్స్ లోను ఏదో 1, 2 ఉన్నాయి నా దగ్గర, దానికి పూజ జరుగుతుంది, అది ఉన్నాయి. తర్వాత మానసరోవర్లో ఆ యొక్క మానసరోవర్లో సంబంధించిన అవి కూడా తెచ్చాను. వాటరు అని అనకూడదు, తీర్థం తీసుకొచ్చాను ఒక 70-65 లీటర్లు అప్పట్లో. ఓం పహాడు ఫోటోలు కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు జ్ఞాని జైల్ సింగ్ గారు గవర్నమెంట్ 85-87 ఆ టైంలో ఓం పహాడ్లో అది ఒక 4-5 కిలోమీటర్లు స్క్వైర్గా ఉంటుంది. అది ఓం ఆకారం ఉంటుంది, నెట్లో ఉంటుంది. నా దగ్గర ఫోటో ఉంది, నేను వెళ్ళేటప్పుడు ఇస్తాను తప్పకుండా. ఓం పహాడ్ అనే ఉంటుంది దాని పేరు మన బార్డర్స్ లో. ఇంకొకటి చోటా కైలాస్ అని వెళ్ళేటప్పుడు దారిలో కూడా మానస సరోవర్ లాగా అది సరస్సు, అది మన శివుడిది ఉండేటువంటి పహాడ్, అది కూడా ఇక్కడ ఒకటి ఉన్నది. అంటే మనం మనదే అనుకోండి ఒకప్పుడు, సరే విధి బలీయము, అది ఇప్పుడు మన దాంట్లో లేదు. కైలాస పర్వతం శాలగ్రామం అనేది ఇంట్లో పెట్టుకుని పూజించడం అనేది చేయొచ్చా అండి? అది అందులో భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడిని ఏ రూపంలో అయినా మీరు పూజ చేయొచ్చు. మీకు చెడు ఎందుకు జరుగుతుంది, మనసా వాచా చేయండి. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియని పరిస్థితులు అన్ని వచ్చేస్తున్నాయి. ఒకట్లేండి, కొనేటప్పుడు మనం నమ్మకమైన వాళ్ళ దగ్గర కొంటాం. మీరు హరిద్వార్ అక్కడ ప్రాంతాల్లో ఇక్కడ కూడా దొరుకుతాయేమో, హైదరాబాద్ లో నాకు పెద్దగా తెలియదు. హరిద్వార్ లో అక్కడ బాగా దొరుకుతాయి, మార్కెట్ ఉంది చాలా పెద్దది. అక్కడ ఒరిజినల్ దొరుకుతాయి. దొరకడానికి వాడు బోర్డే పెడతాడు, ఇది ఒరిజినల్ కాదంటే నాకు ఇన్ని డబ్బులు నువ్వు తీసుకో అంటాడు. అంత గ్యారంటీ. అక్కడ మానసాదేవి టెంపుల్ ఉన్నది, హనుమాన్ జూలా, అవి రకరకాలు ఉన్నాయి, బాగుంటుంది. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయి కదా, శుచి శుభ్రత, కాస్త మరి అబద్ధాలు, క్రమం కలుపుకోకుండా పద్ధతిగా ఉండాలి. అది వేరే ఉండాలి. అసలు ఒకప్పుడు
వాళ్ళని వేరే ఇంట్లో గృహంలో కాకుండా ఉంచారు. గృహం అవును, ఉండేది అవును, కదా, అవును. ఇప్పుడేమో మరి అన్ని వేరే కలిపేసుకుంటున్నారు కదా, అదే ప్రాబ్లం లేదండి. సపరేట్ గా ఉండాలి, పవిత్రంగా చూడాలి, ఏదైనా పవిత్రంగానే చూడాలి. శుచి శుభ్రత అవసరమే కదా, ఈ అంతే. దేహానికి కూడా అవసరమే కదా. అంతే కదా, లేకపోతే అన్ని రకాల జబ్బులు వస్తాయి. జబ్బులే కాదు, మొహం వాడిపోతుంది, మొహంలా ఉండదు. మొహం కడుక్కొని చూడండి, ఆ. 2 రోజులు నిద్రపోయిన తర్వాత చూడండి మొహం ఎలా ఉంటుందో. అంతేనండి. శాలగ్రామం విషయం ఎలాగో అడిగాను కాబట్టి శ్రీచక్రం కూడా ఇంట్లో ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. శ్రీచక్రం అంటే సాక్షాత్ అమ్మవారు లలితా పరమేశ్వరి బిందు స్వరూపిణి. ఆ చాలా గొప్పది, 108 కోణములు కలిగినటువంటిది. అందులో ఇప్పుడు శ్రీచక్ర ఉపాసన చేసేవాళ్ళు ఈ మధ్య కొంచెం ఎక్కువయ్యారు. అందరికీ దాని మీద మక్కువ ఎక్కువైంది, ఎందుకంటే శుభాలు జరుగుతున్నాయి కాబట్టి. మేము కూడా శ్రీచక్ర ఉపాసన చేశాము. తర్వాత శ్రీచక్ర ఆరాధనలో భాగంగా అక్కడక్కడ ఊళ్ళల్లో పిలుస్తూ ఉంటే చేస్తూ ఉంటాము. నా దగ్గర ఒక 5 అడుగుల పానుమట్టంతో కనిపించే 8x8 ఇది ఉన్నది. అది అప్పుడప్పుడు మేము పూజల్లో విశేషంగా. యంత్ర రూపంలో ఉందండి? లేదు, మేరు, అదే అడుగుతున్నా. అది భూసారం వేరు, యంత్రం రూపం వేరు, ఇది మేరు మేరు అయితేనే కనబడుతుంది. అవునవును. యంత్రం కూడా పెట్టుకుంటారు, పెట్టుకుంటారు, చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద ఉండవు. ఇళ్లలో కొంతమంది వాడుతూ ఉంటారు, దానికి కూడా వాళ్ళు చేసే విధానం అంతా ఉంటుంది. శ్రీచక్రంలో అమ్మవారు బిందు స్వరూపంలో, శక్తి స్వరూపంలో ఉన్న ఆ తల్లి చక్కగా మనం గనక మనసు పెట్టి ఎవరికి ఏది ఉంటే అది చేయకూడదని, కుంకుమతో చెయ్యొచ్చు, పాలాభిషేకం చేయొచ్చు, మీ ఇష్టం. రోజు చెయ్యాలి ఉన్నప్పుడు. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఉన్నారు అని కాదు, రోజు చేయవచ్చు. రోజు ఏదో మేరుది చిన్న సైజులో కూడా దొరుకుతాయి, అన్ని అవైనా పెట్టుకుని కుంకుమార్చన ప్రతినిత్యం చేయాలి. పూర్తిగా కుంకుమ ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, లేకపోతే శ్రీచక్ర రాజ నిలయ అనుకోండి, మీ ఇష్టం. మీకు ఏది గురుముఖత చెందిందో అది చేసుకోండి. లలితా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, మీ ఇష్టం. అది ఏం లేదు, ప్రతి దానికి మీరు లింక్ అవ్వాలండి. సో ఇంట్లో ఉంది అంటే ప్రతినిత్యం చెయ్యాలి, చేస్తేనే బాగుంటుంది, ఫలితం వస్తుంది. మరి ఊర్లో వెళ్ళామండి, లేకపోతే అప్పుడు ఇంట్లో ఎవరో ఉంటారు కదా, ఊర్లో అందరూ కలిసి కట్టుకట్టుకుని వెళ్ళామండి అనుకోండి. అప్పుడు ఏంటంటే అపరాధం జరిగిందమ్మా, నేను ఊళ్ళో పలానా పని మీద వెళ్తున్నాం, నన్ను మన్నించి వచ్చాక నేను మళ్ళీ నా యథావిధిగా చేసుకుంటాను, అక్కడ కూడా మానసికంగా చేసుకుంటాను, ఎక్కడ వీలుంటే అక్కడ. నన్ను కృపచేయి తల్లి, నా తప్పిదం ఎవరైనా ఉంటే మన్నించమ్మా, బిడ్డ తప్పిదం అని చెప్పుకోండి, చెప్పుకుని వెళ్ళాలి. అంటే మరి ఆ తల్లి వింటుంది కదా, సత్యమే కదా. ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది, చేయలేకపోయారు, మరి ఆ అమ్మ అర్థం చేసుకోదా? అంతే అంతే. రైట్. కానీ శ్రీచక్రం ఉన్నప్పటికీ నియమాలు నిష్టలు ఖచ్చితంగా పద్ధతి, దానికి ఉండే పద్ధతులు కొన్ని మరి చూసుకోవాలి. మరి మనం అక్కడే కూర్చొని 24 గంటలు చేయలేం కాబట్టి ఈ దైనందిక జీవితంలో చేసుకోవాలి, బయటికి వెళ్ళొచ్చు. దాన్ని మనం అసలు మీరే శ్రీచక్రం అమ్మా తల్లి, అదేమో విడిగా పెడుతున్నారు, మీరు శ్రీచక్ర రూపిణిలే. మన హృదయము, మన శరీరమే శ్రీచక్రం అని చెప్తున్నారు, మరి అది ఇంకా గొప్ప విశేషం కదా. శ్రీచక్రం సరే కొనుక్కోవడం తప్పులేదు, పూజించడం తప్పులేదు, మనం శ్రీచక్రం అని అనుకుని తెలియకపోతే అనుకోండి, ఇప్పటి నుంచి తెలియని వాళ్ళు, మనం అక్కడ ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది, హృదయంలోనే ఉంది కాబట్టి తప్పకుండా పవిత్రంగా ఉండి తీరాలి. అప్పుడు మనం పవిత్రంగా ఉంటేనే ప్రతిదీ సాధ్యపడుతుంది, జయం కలుగుతుంది. అద్భుతం. సో యంత్రం తెచ్చేసుకున్నాము, మంత్రం చేసేస్తున్నాం కాదు, ఇక్కడ ఉంది కాబట్టి. హృదయం దేవాలయం అంతే కదా, ఆ తల్లి అక్కడ ఉంటుంది, ఆ హృదయంలో. మీరు సంకల్పం కూడా రోజు చేయించుకోండి, అంతర్శుచి బహిర్శుచి చెప్పుకోవాలి. ఇంకో విషయం, పనిలో పని, ఆ జలాన్ని మనం తీసుకున్నప్పుడు మంత్రతీర్థంగా రోజు మార్చుకొని ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడాను ఒక రావి ఇంత పెద్ద చెంబులాగానో లేకపోతే గిన్నెలాగానో పెట్టుకొని మడినీళ్లు పట్టుకొని దాని మీద ఈ చెయ్యి పెట్టేసేసేసి లలితా సహస్రనామం తర్వాత ఫలశ్రుతిలో కూడా చెప్పబడింది నేను చెప్పేది, అది పెట్టేసేసి మనస్ఫూర్తిగా మనసులో ఎన్నిసార్లన్నా దాన్ని స్మరణ చేస్తూ కంప్లీట్గా దాన్ని ఇచ్చేసి సంకల్పం చెప్పి ఆ ఫలితాన్ని సద్యోఫల సిద్ధ్యర్థమని చివరిలో చెప్పుకొని ఆ నీరు కాదు అప్పుడు తీర్థం అయిపోతుంది. 3 సార్లు 4 సార్లు ఇంట్లో అందరూ తాగొచ్చు, కుటుంబ క్షేమం కోసం సౌఖ్యం కోసం చేస్తున్నాం కాబట్టి అది మనం తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మనకి ఈతి బాధలు పోతాయి, బాగుంటుంది, ఆ తీర్థంగా మారిపోతుంది. గుళ్ళో తీర్థంలాగా కంటే ఆయనేమో అందరికీ చేసి పెడతారు, అందరికీ తీర్థం, అకాల మృత్యుహరణం, అవి ఇవి అన్ని చెప్తారు. అసలు మీరు తయారు మంచి జరుగుతుంది, సమస్య సాల్వ్ అవుతుంది. అది వీళ్ళు చేసే దాన్ని బట్టి ఉంది. వీళ్ళు సరిగ్గా చేయకుండా ఏదో దృష్టిలో పెట్టి ఏదో కుంకుమ మనస్ఫూర్తిగా చేయండి, అప్పుడు అది పనిచేస్తుంది.
ఏదైనా అంతే, మనసు పెట్టకపోతే ఏం పని చేస్తాయమ్మా? అంతేనండి 100%.